పాన్ ఇండియా #1 బ్యాచిలర్ సాంగ్. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ది రాజా సాబ్ మ్యూజికల్ జర్నీ మొదలైంది. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ఇన్నాళ్ళు సీరియస్ యాక్షన్ మోడ్లో ఉన్న ప్రభాస్ని చాలా రోజుల తర్వాత ఫుల్ కలర్ఫుల్ మాస్ అవతార్లో చూడటం ఫ్యాన్స్కి కొత్తగా అనిపిస్తోంది. విజువల్ పరంగా ఈ సాంగ్ ఫ్యాన్స్కి ఒక విందు భోజనంలా ఉందని చెప్పాలి. రాజా సాబ్ పాటలో మెయిన్ హైలైట్ ప్రభాస్ లుక్స్. వింటేజ్ ప్రభాస్ని గుర్తు చేసేలా కాస్ట్యూమ్స్, ఆ బాడీ లాంగ్వేజ్ ఉన్నాయి. ముఖ్యంగా సలార్, కల్కి వంటి సినిమాల్లో డార్క్ షేడ్స్లో చూసిన కళ్ళకు ఈ పాటలోని కలర్స్ ప్రభాస్ ఎనర్జీ చాలా రిలీఫ్నిచ్చాయి. మారుతి ప్రభాస్ని ఎంత స్టైలిష్గా, మాస్గా చూపించాలో అంత బాగా ప్రజెంట్ చేసినట్లు కనిపిస్తోంది. ఆ స్టెప్స్, ఆ స్వాగ్ చూస్తుంటే ప్రభాస్ ఈ సినిమాని ఎంత ఎంజాయ్ చేస్తూ చేశారో అర్థమవుతోంది. ఇక తమన్ మ్యూజిక్ విషయానికి వస్తే ఇది ఒక పక్కా కమర్షియల్ మాస్ బీట్. వినగానే గూస్ బంప్స్ వచ్చే రేంజ్ కాకపోయినా థియేటర్స్లో ఆడియన్స్ని కుర్చీలో నుంచి లేచి డ్యాన్స్ చేయించేలా ఉంది. బీట్ చాలా హెవీగా, లౌడ్గా అనిపించిన ఆ టెంపో వల్ల పాట ఎక్కడా బోర్ కొట్టదు. అయితే తమన్ నుంచి ఆశించే ఆ ఫ్రెష్ సౌండ్ ఇందులో కొంచెం మిస్ అయినట్లు అనిపిస్తోంది. ఇది రెగ్యులర్ తమన్ మాస్ నెంబర్ లానే ఉంది. రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ ఫ్యాన్స్ సర్వీస్లా ఉన్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా #1 బ్యాచిలర్ నేనేలే అనే లైన్ ప్రభాస్ రియల్ లైఫ్ ఇమేజ్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. సింగర్స్ సంజీత్, బ్లేస్ పాడిన విధానం కూడా బాగుంది. పాటలో వాడిన ఇంగ్లీష్ ర్యాప్, అలాగే ఫోక్ టచ్ ఉన్న ఈ లిరిక్స్ మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని రాసినట్లున్నాయి. మధ్యలో గ్లామర్ కూడా పాటకు అదనపు ఆకర్షణగా నిలిచింది. మొత్తానికి రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయింది. ఆడియో పరంగా ఇది ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే, వీడియో పరంగా మాత్రం ఫుల్ మార్క్స్ కొట్టేసింది. ప్రభాస్ని ఇలా హుషారుగా చూడటమే ఫ్యాన్స్కి కావాల్సింది. సినిమాపై బస్ క్రియేట్ చేయడంలో ఈ పాట తన వంతు పాత్ర పోషించింది. మరి మిగతా పాటలు ఎలా ఉంటాయో చూడాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.